ఏమో అనుకుంటాం గానీ, పాత బట్టలతో కూడా మనం ఇలా తయారు చేసుకోవచ్చా అని కూడా అనిపిస్తుందండి. ఇంట్లో ఉన్న పాత బట్టలతో మనం ఒక మంచి వాల్ డెకర్ ఐడియా తయారు చేసుకోవచ్చనమాట. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇప్పుడైతే మనకు దివాళీ కూడా వస్తుంది కాబట్టి, ఇలాంటి డెకర్ ఐడియాస్ మనం బయట కూడా తీస్తూ ఉంటాము. కేవలం దివాళీ రోజే కాదండి, ప్రతిరోజు కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ ఐడియా మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇక్కడైతే నేను ఒక పాత ఓణి తీసుకున్నానండి. ఇప్పుడు దీనైతే స్క్వేర్ టైప్‌లో కట్ చేసుకుంటున్నానండి. మనకు ఎన్ని కావాలో అన్ని పీసెస్ ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలనమాట. ఇప్పుడు ఈ స్క్వేర్ పీస్‌ని చూడండి. ఈ విధంగా ఉల్టా అయితే పైకి పెట్టుకుంటున్నానండి. సీదా అయితే ఈ విధంగా కిందకైతే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్‌లో అయితే గాజు ఈ విధంగా సెట్ చేసి చూడండి ఈ విధంగా తిప్పుకుంటున్నాను. దీని దారం సహాయంతో ఈ విధంగా కట్టుకోవాలండి. ఒక 2 లేదా 3 సార్లు ఈ విధంగా నాట్ అయితే వేసుకోవాలన్నమాట. ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని అయితే కట్ చేసుకుంటున్నానండి. దారం చుట్టిన దగ్గర కాకుండా కొద్దిగా స్పేస్ ఇచ్చి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగ నేను కొన్ని పీసెస్ తయారు చేసుకొని తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు దీనైతే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. చుట్టూరున అండ్ మిడిల్ ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట ఈ పీసెస్‌నైతే. ఇప్పుడైతే వీటిని ఒక దగ్గర చేర్చి మనం ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలండి. చూడండి దారం సహాయంతో ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. దీనైతే చూడండి వెనకాలైతే నాట్ వేసుకున్నట్లయితే మనకు దారం అయితే లూజ్ కాకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా కట్ చేసుకొని తిరిగి మనం ఈ విధంగా స్టిచ్ వేసుకున్నట్లయితే చక్కగా ఉంటుందండి. టోటల్‌గా ఈ విధంగా రౌండ్ షేప్‌లో వేసుకున్న తర్వాత అండ్ సైడ్‌లో కూడా చూడండి మిడిల్ అయితే ఉంది కదా! దానికి కూడా ఈ విధంగా సైడ్స్‌లో అయితే స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. టోటల్‌గా ఈ విధంగా మనం అంతా తయారు చేసుకున్న తర్వాత పైన కూడా ఈ విధంగా ఎక్స్‌ట్రా పీస్‌ని ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. అంటే ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకున్నాను. దీనైతే మరింత అందంగా చేయడానికి విధంగా నేను ఈ పీస్‌ని ఇదే విధంగా టోటల్‌గా రిటర్న్ చేసుకున్నానండి. ఇదైతే మనకు చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఇదైతే ఒక డిజైన్ లాగా ఉంది కాబట్టి ఇలా రిటర్న్ చేసుకున్నానండి. ఇప్పుడు దీనికైతే చూడండి ఈ విధంగా అద్దాలైతే సెట్ చేస్తున్నాను. ఈ ఐడియాకైతే ఇలాంటి పెద్ద షేప్‌లో ఉంటే చాలా బావుంటుందండి. అండ్ సైడ్‌లో కూడా ఖాళీగా ఉంది కాబట్టి రౌండ్ మిర్రర్స్ అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. అంతే అండి. సింపుల్‌గా డోర్స్‌కి అటు ఇటు ఈ విధంగా తగిలించుకోవచ్చండి డబుల్ సైడ్ టేప్ సహాయంతో. ఎటువంటి హ్యాంగర్ అయితే అవసరం లేదండి. చాలా చక్కగా డబుల్ సైడ్ టేప్ సహాయంతోనే మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చనమాట. అసలైతే కిందకి పడదండి. అంతే కాకుండా మిడిల్‌లో కూడా ఈ విధంగా డోర్స్ మిడిల్‌లో కూడా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చనమాట. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. అసలైతే మనం దీన్ని పాత బట్టలతో చేసామని కూడా తెలియదండి. అంత కలర్‌ఫుల్‌గా ఉంది. ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.